వాళ్ళందరినీ క్రిస్టియన్స్ లాక్కుంటున్నారు. అలాగే కటింగ్ కేసు మార్చుకుంటున్నారా? వాళ్ళు ఏంటంటే ఒక హోదా కోసం పోతున్నారు. అరే అయ్యా, హోదా కోసం పోతే సైతానాకి పోతారా? నువ్వు పుట్టింది హిందూ దేశంలో, హిందూ మతం రా. మీ అమ్మలే మీ బాబులు అందరూ హిందువులు రా నాయన. ఇటువంటి హిందూ దేశంలో పుట్టి మీరు మతాలు మార్చుకోవడం రా, సిగ్గుండాలరా కొంచెమైనా. ఇయ్యాలరా, మారండి మీరు ఇప్పటికైనా. అనా క్రిస్టియానిటీ పుచ్చుకోవడము, ఈ ముస్లిం దాంట్లో చెల్లడము, ఇవన్నీ ఏంటంటే దేశద్రోహం చేసే పనులు. మీరు దయచేసి అందరూ హిందువులంతా కలిసి కట్టుకురండి. సెక్యులరిజం అనే పదాన్ని తీసేయండి. ఇది కాంగ్రెస్ లో ఒకప్పుడు లీడర్స్ పెట్టిన చెత్త. ఈ నుంచి బయటికి రండి, లేదా మీరందరూ కలిసి పట్టాపట్ట సర్దుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడే కాదన్నా, ఇక్కడే కాదు, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే అనుకుంటున్నారు. ఇతర దేశాలకు పోయి ఆక్యుపై చేస్తున్నారు స్వామి. ఒక్కసారి యూట్యూబ్ లో వీడియోలు చూడండి. యూకే, యుఎస్, ఈ ప్రపంచం అంతా ఆక్యుపై చేసుకొని ఈ ఇస్లాం ని పెంచుకుంటూ, మతాలు ఈ ఇస్లాం మతాన్ని పెంచుతూ, జనాల్ని పెంచుతూ, వీళ్ళ ప్లానింగ్ చూడండి. ఎంత 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 ప్లానింగ్ అన్న ఇది. అసలు వాళ్ళ స్ట్రాటజీ అనేది అసలు ఊహకు అందనిది. వాళ్ళలో ఎంత యూనిటీ ఉంటదన్నా, ఎంత యూనిటీ ఉంటదంటే, వాళ్ళు రోడ్డు మీద ఎవరికైనా ఎదురు జరిగింది అనుకోండి, వాళ్ళందరూ ఎక్కువైపోతారు. అదే ఒక హిందూ గేమ్ జరుగుతుంటే ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటారు తప్ప వచ్చి వాళ్ళు అడ్డుకుందాం అనుకోరు, ముస్లిమ్స్ కొడుతుంటే. అంత దరిద్రంగా ఉంది మన హిందూస్ లో. ఇవన్నీ మార్పు రావాలన్నా, మార్పు రావాలి. అందరూ కలిసి కట్టుగా ఉండాలి. అందరం కలిసి ఈ ఒక ఉద్యమకారులాగా ఒకప్పుడు ఎట్లా పోరాడారు, భగత్ సింగ్ దగ్గర నుంచి అంబేద్కర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారన్నా, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. కానీ వాళ్ళందరి పేర్లు ఎటువంటి వాళ్ళందరి పేర్లు చాలా తక్కువగా వినపడతాయి. ఫస్ట్ వినపడేది ఎవరిది? గాంధీ. అవును కదా. ఆయన గురించి రీసెర్చ్ చేస్తే చాలా తక్కువ కనపడుతుంది. బ్రిటిష్ స్వతంత్రం ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళే చెప్పిపోయారు. గాంధీ చాలా మినిమల్ ఉంది. ఆయన స్వతంత్ర పోరాటానికి సంబంధించి ఆయన చేసింది చాలా తక్కువ. సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన ఉద్యమాల వల్ల ఆయన బిహైండ్ ద పీపుల్ చాలా చరిత్ర సృష్టించాడు. దాని వల్ల వచ్చింది మనకు ఫ్రీడమ్. వాళ్ళు నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే, అవునా కదా? వాళ్ళు నిజాన్ని చేరుతారు. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయా? అరే పుస్తకాల్లో ఔరంగజేబ్ గురించి మనకి ఎందుకే? పుస్తకాలు ఔరంగజేబ్ గురించి మనకి ఎందుకే? వాడు చేసిన అరాచకాలు చెప్పాలి కానీ వాడు చేసిన అరే బీర్బల్ అంట, అక్బర్ అంటే, వర్ణా వాళ్ళంట మన హిందూస్ లో బొచ్చిన మంది ఉన్నారు చెప్పుకుంటా పోతే. వాళ్ళ పుస్తకాలు వాళ్ళని పెట్టండి రా నాయన. చిన్నప్పటి నుంచి మీరు గమనిస్తే ముస్లింస్ లో ఉన్నది చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు నేర్పించి పెడతారు. ఏంది వాళ్ళ మతమే గొప్ప, వాళ్ళ ఇదే గొప్ప, మిగతా వాళ్ళని అది గొప్ప కాదు, వాళ్ళకి దేవుళ్ళే కాదు, మనకి అల్లానే గొప్ప. ఇంత గొప్పగా వాళ్ళు చేసుకుంటున్నారే. మన